పుణ్యఫలం. అనగనగా ధర్మపురి అనే ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో రామయ్య అనే వ్యక్తి తన చోటులో పడిన మామిడి పళ్లను సంతకు తీసుకొచ్చి అమ్ముతాడు. అలా రోజంతా కష్టపడగా వచ్చిన డబ్బులతో ఇతరులకు సాయం చేస్తాడు. ఒక రోజు రాత్రి వీధుల్లో ఒకతను చలికి వణుకుతూ నిద్రపోవడం చూసి తనకు ఇంటికి వెళ్లి ఒక రగ్గు తెచ్చి ఆ వ్యక్తికి ఇస్తాడు. అదే విధంగా ఎవరైనా ఆకలితో బిచ్చం కోసం తన వద్దకి వస్తే తన ఆకలి చంపుకుని తన ఆహారాన్ని వారికి ఇస్తాడు. ఇలాంటి మంచితనం వల్ల ప్రతిరోజు రామయ్య తన భార్య సీతాలతో చివాట్లు తింటాడు. కాని రామయ్య మాత్రం అవేవీ బుర్రకు ఎక్కించుకోకుండా ఇతరులకు సాయం చేయటానికి ఎప్పుడూ ముందుంటాడు. ఏంటి పెద్దయ్యా, ఈ మధ్య అసలు కనిపించడం లేదు? ఏమని చెప్పమంటావు రామయ్య, నా భార్యకు గత కొన్ని రోజుల నుండి అసలు ఒంట్లో బాగుండడం లేదు. కనీసం ఆసుపత్రికి పోదామంటే చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అదేంటి పెద్దయ్యా, మీ అబ్బాయి పట్నంలో ఉంటున్నాడు కదా, నెల నెలా డబ్బులు పంపడం లేదా? డబ్బులు పంపించడం సంగతి పక్కన పెట్టు, కనీసం మేము ప్రాణాలతో ఉన్నామో లేదో కూడా వాడికి తెలీదు అని ముసలి తాత బాధగా తన గోడును చెప్పుకుంటాడు. ఆ సమయంలో తాతకు సాయం చేయాలని రామయ్య భావిస్తాడు. ఆ క్షణం రామయ్యకి తన భార్య మాటలు గుర్తుకొస్తాయి. చూడండి, సాయంత్రం వచ్చేటప్పుడు వేట మాంసం తీసుకురండి, కాదని ఒట్టి చేతులతో వస్తే మీకు ఈ పూట అన్నం ఉండదు. ఈ డబ్బులు తీసుకో పెద్దయ్యా, ముందైతే వైద్యుని వద్దకు తీసుకెళ్ళు. అయ్యో వద్దు రామయ్య, ఇప్పటికే నీ దగ్గర ఎన్నోసార్లు సాయం పొందాను, మరేం పర్లేదు పెద్దయ్యా, నేను నీ బిడ్డలాంటి వాడిని అనుకోండి. రామయ్య అలా ముసలి తాతకు సాయం చేయటం అట్టుగా వెళ్తున్న తన కొడుకైన రఘు చూస్తాడు. ఆ రోజు సాయంత్రం భర్త కోసం సీతాలు ఎదురు చూస్తుంది. అప్పుడు రామయ్య ఒట్టి చేతులతో రావడం చూసి సీతాలు కసురుకోవటం మొదలు పెడుతుంది. ఏమయ్యా, బెల్లం కొట్టిన రాయిలాగా నిలబడి ఉంటావేంటి? ఈ రోజు పనిచేసిన డబ్బులేవి? నీ ఆయన దారుణకరుడు కదా, ఎవరో కష్టాల్లో ఉన్నారని తెలిసి డబ్బులన్నీ ఇచ్చేశాడు. ఏంటండి, వాడు చెప్తుంది నిజమేనా? డబ్బులన్నీ ఇచ్చేశారా? అవును సీతాలు, పాపం పెద్దావిడికి బాలేదంటే ఇచ్చాను. మీరు ఇలాగే సాయం చేసుకుంటూ పోండి, ఏదో ఒక రోజు మనం రోడ్డు మీద పడతాం. సరిగ్గా చెప్పావమ్మా, ఇలాంటి మనిషి ఉన్న ఇంట్లో ఉండాలంటే చిరాకు వస్తుంది అని రఘు తండ్రిని అసహ్యించుకుని వెళ్లిపోతాడు. అదే విధంగా సీతాలు కనీసం తన భర్తకి భోజనం పెట్టడానికి కూడా ఇష్టపడదు. దాంతో రామయ్య ఇంటి బయటికి వచ్చి కూర్చుంటాడు. కొద్ది సమయం తర్వాత రామయ్య వద్దకు తన కూతురైన కమల భోజనం పళ్ళెం పట్టుకుని వస్తుంది. ఈ ఇంట్లో రామయ్యకు తోడుగా ఉండేది కమల మాత్రమే. ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నారు నాన్నా? మీకోసం భోజనం తెచ్చాను, తినండి. నాకు ఆకలిగా లేదులే తల్లి, నువ్వు తినేసి నిద్రపో. నువ్వేం అమ్మ మాటలు పట్టించుకోకు నాన్నా, మీరొకరికి సాయం చేశారంటే పాపం వాళ్ళెంత కష్టంలో ఉండుంటే చేసుంటారు అని కమల తన తండ్రి మనస్సు కుదుట పడేలా మాట్లాడుతుంది. తరువాత భోజనం పళ్ళెం తీసుకుని తింటాడు. ఈ విధంగా రోజులు గడుస్తాయి. అలానే కమల ఇంట్లో పనులన్నీ చేస్తూ లక్ష్మి అనే ఆవును మేపుతుంది. మరోవైపు అదే ఊర్లో రామయ్య ఇంటి పక్కనే భిక్షపతి అను వ్యక్తి పెద్ద ఇంట్లో నివసిస్తున్నాడు. భిక్షపతి ఊర్లో ఉన్న వాళ్లకు ఎక్కువ వడ్డీలకు డబ్బులు ఇచ్చి అక్రమంగా సంపాదిస్తున్నాడు. గతంలో రామయ్య భిక్షపతులు కలిసి ఒకేసారి వ్యాపారం మొదలుపెట్టారు. వ్యాపారం ఎలా జరుగుతుంది రామయ్య? ఆ అమ్మవారి దయ వల్ల అంతా మంచిగానే ఉంది భిక్షపతి. నా మాట విని ఇవన్నీ వదిలేసి నాతో పాటు వడ్డీ వ్యాపారం చేయొచ్చు కదా రామయ్య. ఎన్నాళ్ళు ఇలా పేదరికంలో ఉంటావు? నేను పేదరికంలో ఉన్నా సంతోషంగా ఉన్నాను భిక్షపతి. రామయ్య నిజాయితీగా బ్రతకాలనుకునే స్వభావం కలవాడు. దాంతో భిక్షపతి అతనితో మాట్లాడటం సమయం వృధా చేసుకోవడం ఎందుకని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఒకరోజు రఘు ఎవరికంటా పడకుండా రామయ్య అమ్మవారి హుండీలో దాస్తున్న డబ్బులు దొంగిలిస్తాడు. ఆ తరువాత తన స్నేహితుడితో కలిసి ఊరంతా బలాదూరుగా తిరుగుతాడు. అలా సాయంకాలం వరకు డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒక చెరువు గట్టు దగ్గర ఇద్దరూ మాట్లాడుకుంటారు. అరే రఘు, వచ్చే నెల నువ్వు మాతో పాటు హైదరాబాద్ వస్తున్నావు కదా? ఏమో తెలీదురా, నీకు మా ఇంట్లో పరిస్థితులు తెలుసు కదా. మా నాన్న ఏమో రోజంతా సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు, ఇంకా డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? ఒకసారి నువ్వే ఆలోచించుకో, మరి ఆ తర్వాత నిన్ను వదిలేసి వెళ్ళిపోయామని బాధపడకూడదు. మరి సర్లే, ఈలోగా ఎలాగో డబ్బులు చూస్తాను. ఇంతలా ముస్తాబయ్యావు? బయటకేమైనా వెళ్తున్నావా సుజాత? అదేం లేదు సీతాలు, ఊరికే బీరువాలో పడుంటున్నాయని వేశాను. అయినా మా ఆయన నెలకి ఒక నగ కొంటారు కదా, అవన్నీ ఎక్కడ దాచిపెట్టగలను చెప్పు అని సుజాత కావాలని సీతాలు నొచ్చుకునే విధంగా మాట్లాడుతుంది. ఒకరోజు రామయ్య తన కూతురుతో కలిసి సంత నుండి తిరిగి ఇంటికొస్తున్న సమయంలో ఒక చిన్న పాప బుడగలు అమ్ముతూ కనపడుతుంది. అప్పుడు రామయ్య ఆ పాప వద్దకు వెళ్లి, చెప్పండి అక్క, మీకే రంగు బుడగ కావాలి? నీ పేరేంటి తల్లి? నా పేరు
సరస్వతి. సరస్వతి అని చక్కటి పేరు పెట్టుకున్నావు. మరి బడికి వెళ్లకుండా ఈ పనులేంటి తల్లి? మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయారు. పాపం మా అమ్మ ఒకతే కష్టపడి అన్ని చూసుకోవాలంటే కష్టం కదా, అందుకే మాకు మా అమ్మకి సాయంగా ఉంటుందని ఈ పని చేస్తున్నాను. ఆ పాప అమాయకపు మాటలకు వారికి జాలి కలుగుతుంది. అప్పుడు రామయ్య ఆ పాపను వెంట పెట్టుకుని తన ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత అమ్మాయి తల్లితో మాట్లాడి ఇకపై పనికి కాకుండా బడికి పంపమని చెబుతాడు. దానికోసం రామయ్య వద్ద ఉన్న డబ్బులతో పాటు తన కూతురికి ఎంతో ఇష్టంగా కొన్న గొలుసు తీసి ఇస్తాడు. చూడమ్మా, నువ్వు చేతులారా నీ బిడ్డ భవిష్యత్తును పాడు చేయకు. సరే అయ్యగారు, మీరు గర్వపడేలా నా బిడ్డను పెంచుతాను. ఈ విధంగా రామయ్య తనకు ఉన్న దాంట్లో సాయం చేయటం బాగా అలవాటవుతుంది. అలా కొన్ని రోజులకు వ్యాపారం దెబ్బతిని రోజు గడవటానికి కూడా కష్టమవుతుంది. దాంతో సీతాలకు భర్త మీద మరింత కోపం పెరిగిపోతుంది. మరోవైపు పట్నం వెళ్లడం కోసం డబ్బులు గురించి ఆలోచిస్తున్న రఘుకి ఒక ఆలోచన మెదులుతుంది. ఆ తర్వాత రఘు తన స్నేహితుడితో కలిసి ఊర్లో కట్టెలు కొట్టే వ్యక్తి వద్దకు వెళ్తారు. ఏంటబ్బాయి ఇలా వచ్చారు? నువ్వు మా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఏం చేయాలో చెప్పండి, చేసేస్తా. నువ్వు కలప కొనుగోలు చేస్తుంటావు కదా, మా తోటలో ఉన్న ఒక మామిడి చెట్టు నరికి ఆ కలప తీసుకుని మాకు డబ్బులు ఇవ్వాలి. ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఊరుకుంటారా? నువ్వు కాసేపు నోరు మూసుకోరా. మీరు చెప్పండి అన్న, చేయగలరా లేదా? ఏ కిట్టయ్య చేయలేని పని అంటూ ఏది లేదు, నువ్వు చెప్పినట్టే చేసేద్దాం. కిట్టయ్య మాట ఇవ్వడంతో రఘు సంతోషంగా అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు ఇంట్లో సరుకులు లేవని సీతాలు తన భర్తతో గొడవ పడుతుంది. ఏమయ్యా, నీకు నా మాటలు బుర్రకెక్కడం లేదనుకుంటా. రోజంతా ఇంట్లోనే కూర్చోకపోతే ఏదైనా పని చేసి ఇంట్లోకి సరుకులు తీసుకురావచ్చు కదా. కొంచెం మెల్లిగా మాట్లాడొచ్చు కదమ్మా, అందరికీ మన మాటలు వినపడాలా? వింటే విన్నారు, ఈయన గారి గొప్పతనం ఏంటో అందరికీ తెలియాలి కదా. ఇక ఊరుకుంటావా సీతాలు? నేను వెళ్లి ఏదో ఒకటి చేసి సరుకులు తెస్తా. ఈ పౌరుషానికేమీ తక్కువ లేదు. రామయ్య ఇంటి నుండి బయటకు వచ్చి తనని తాను నిందించుకుంటాడు. అదే సమయంలో ఇంటికొస్తున్న భిక్షపతిని చూసి అతని వద్దకు వెళ్తాడు. అప్పుడు రామయ్య ఇంట్లో పరిస్థితి గురించి చెప్పి ఒక 50,000 రూపాయలు అప్పు అడుగుతాడు. అప్పు ఇవ్వడంలో నాకు ఏ ఇబ్బంది లేదు రామయ్య, కానీ క్రమం తప్పకుండా వడ్డీ డబ్బులు ఇచ్చేయాలి. అందులో ఏ మొహమాటం ఉండదు. మరి నా అవసరానికి అప్పు ఇస్తున్నావు, ఏదో ఒకటి చేసి తొందరలో అప్పు తీర్చేస్తా భిక్షపతి. సరే. రామయ్య మొదటిసారి అప్పు చేశాడు. దాంతో ఆ రాత్రి తనకు సరిగ్గా నిద్ర పట్టదు. అలా కొన్ని రోజుల పాటు రామయ్య తెచ్చిన డబ్బులతో ఇల్లు గడుస్తుంది. ఒకరోజు ధర్మపురి గ్రామంలోకి పట్నం నుండి పటేల్ అనే ఒక వ్యాపారి వస్తాడు. అప్పుడు ఊరి ప్రజలతో మాట్లాడిన వ్యాపారి భిక్షపతి గురించి తెలుసుకుని అతని ఇంటి వద్దకు బయలుదేరతాడు. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరో గొప్ప వాళ్ళని ఆరాధిస్తే మీ పేరే చెప్పారండి. అయ్యో, అదంతా వాళ్ళ అభిమానం అండి. ఇంతకీ మీరు మా ఊరికి ఏ పని మీద వచ్చారో చెప్పలేదు. నేను చాలా ముఖ్యమైన పని మీద వచ్చానండి, దానికి మీరే సరైన వాళ్ళు అనిపిస్తుంది అని పటేల్ ఏదో విషయం గురించి మాట్లాడుతుంటే భిక్షపతి నోరు వెళ్లబెట్టి ఆ మాటలన్నీ వింటున్నాడు. మీరు చెప్పేదంతా నిజమేనా అండి? 100% నేను చెప్పేది నిజమే భిక్షపతి. నేను మరో 2 వారాల్లో తిరిగి వస్తాను. ఈలోగా నువ్వు డబ్బుల్ని సిద్ధం చేయి. సరే అండి, ఒకసారి నా భార్యకు మాట చెప్పి నీకు కబురు పెడతాను. మంచిది భిక్షపతి, నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావని ఆశిస్తున్నాను అని మాట్లాడి పటేల్ అక్కడి నుండి బయలుదేరుతాడు. ఆ తర్వాత కాసేపు ఆలోచించుకున్న భిక్షపతి తన భార్య వద్దకు వెళ్లి, ఓయ్ లక్ష్మి, నువ్వు ఎప్పుడైనా లంకి బిందెలు చూసావా? అయ్యో లేదండి, అప్పుడప్పుడు కథల్లో వినడమే కాని నేను చూడలేదు. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతున్నారు? ఇప్పుడు నేను చెప్పేది వింటే ఎగిరి గంతేస్తావు తెలుసా? అబ్బో, అంతలా ఏ విషయం ఉందేంటి? నన్ను ఉదయం ఒక వ్యాపారి కలిశారు కదా, ఆయనకు తెలిసిన ఒక పొలంలో లంకి బిందెలున్నాయంట. ఆ విషయం అసలు యజమానికి తెలీదు. ఇప్పుడు అతను ఆ పొలం కొనబోతున్నాడు. ఆయన పొలం కొంటే మీకేంటి లాభం? అయ్యో మొద్దు, ప్రస్తుతం ఆయన వద్ద తగినంత డబ్బు లేవంట. అందుకు మన సాయం అడిగారు. అలా పొలం కొనుగోలు చేసిన తర్వాత దొరికిన సంపదలో సగం సగం పంచుకునే విధంగా మాటలు జరిగాయి. ఆ మాటలు వినగానే సుజాత ఊహల్లోకి వెళ్లిపోతుంది. అలా భార్యాభర్తలిద్దరూ పటేల్ చెప్పినట్టు చేయటానికి ఒప్పుకుంటారు. మరోవైపు డబ్బుల కోసమని కోమలి ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఆవును సీతాలు అమ్మేస్తుంది. దాంతో కోమలి ఎంతగానో బాధపడుతుంది. ఈ విషయం తెలిసిన రామయ్య నోరు విప్పలేకపోతాడు. సరిగ్గా వారం రోజుల తర్వాత రఘు కిట్టయ్యతో కలిసి రాత్రిపూట చెట్టు నరకడానికి వస్తారు. చూడన్నా, తెల్లారేసరికి చెట్టు కొట్టేసి వెళ్ళిపో. అదంతా నేను చూసుకుంటాను తమ్ముడు. ఇగో నీ డబ్బులు. రఘు ఆ డబ్బులు తీసుకుని
తీసుకుని సంతోషంగా అక్కడి నుండి వెళ్లిపోతాడు. మరుసటి రోజు రామయ్య వచ్చి చూసేసరికి అక్కడ చెట్టు లేకపోవడంతో ఎంతగానో బాధపడతాడు. అందరికీ సాయం చేసే తనకి ఎందుకిలా జరుగుతుందని ఆలోచనలో పడతాడు. ఇంతలో అక్కడికి ఒక వ్యక్తి చేరుకుని, ఓయ్ రామయ్య, ఇక్కడేం చేస్తున్నావు? మీ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారు. మా ఇంటికి చుట్టాలు ఎవరు వస్తారు? ఏమో తెలియదు రామయ్య, నువ్వు ఒకసారి ఇంటికి వెళ్ళు. రామయ్య అక్కడి నుండి బయలుదేరి ఇంటికి చేరుకుంటాడు. ఆ తరువాత తెలిసే విషయం ఏమిటంటే వారు కోమలిని చూసుకోవడానికి వస్తారు. చూడండి రామయ్య గారు, ఇలా చెప్ప పెట్టకుండా వచ్చేసామని తప్పుగా అనుకోవద్దండి. మా అబ్బాయి మీ అమ్మాయిని మొన్న ఆ మధ్య గుడిలో చూసి ఇష్టపడ్డాడు. చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటానని తెగేసి చెప్పేశాడు. అవునండి, నిజం చెప్పాలంటే మొదట్లో మాకు ఈ విషయం నచ్చలేదు. కానీ తర్వాత అమ్మాయి ఎవరా అని ఆరా తీస్తే మీ కూతురని తెలిసి వేరే ఆలోచన లేకుండా వచ్చేశాం అని వారు రామయ్య గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉంటే సీతాలు ఆశ్చర్యపోతుంది. ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఇంటి వరకు రావడం ఏంటని ఆలోచనలో పడుతుంది. నా బిడ్డ కోసం మీరు ఇంత దూరం రావడం సంతోషంగా ఉంది. కానీ అబ్బాయి ఏమో డాక్టర్ అంటున్నారు. నేను ఉన్న పరిస్థితుల్లో మీకు ఆశించినంత కట్నం నేను ఇవ్వలేకపోవచ్చండి. అయ్యో, మాకు పైసా కట్నం వద్దండి. పెళ్లికయ్యే ఖర్చు మొత్తం మాదే. మాకు మీ సమ్మతం కావాలి అంతే. ఆ సమయంలో రామయ్య ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే సీతాలు పెళ్లికి ఒప్పుకోమని భర్తతో చెబుతుంది. దాంతో తన బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని రామయ్య సరేనని ఒప్పుకుంటాడు. అలా వారంతా ఒక మాట అనుకున్న తర్వాత అక్కడి నుండి బయలుదేరి వెళ్లిపోతారు. అదే విధంగా పెళ్లి కుదరబోతోందని కోమలి సిగ్గుతో లోనికి వెళ్లిపోతుంది. ఆ క్షణం సీతాలు తన భర్త విలువను తెలుసుకుంటుంది. ఏమండి, ఈ రోజు మన బిడ్డకి ఇంత గొప్ప సంబంధం వచ్చిందంటే మీ మంచితనమే కారణం. ఇన్ని రోజులు నేను ఆ విషయాన్ని గుర్తించలేకపోయాను. నన్ను క్షమిస్తారు కదా? అవేం మాటలు సీతాలు, నిజం చెప్పాలంటే నాకు ఎవరి మీద కోపం ఉండదు. సీతాలు తన తప్పును తెలుసుకుంటుంది. మరొక వైపు రఘు వచ్చిన డబ్బులతో తన స్నేహితుడితో కలిసి పక్క ఊర్లో కళ్ళు తాగుతాడు. ఆ తరువాత మత్తులో అక్కడ గొడవ చేయటం మొదలు పెడతాడు. అప్పుడు చుట్టూ ఉన్న వారికి కోపం వచ్చి రఘుని కొడతారు. ఇంతలో ఒక ముసలి తాత అటుగా వెళ్తూ గొడవ చూసి వస్తాడు. అప్పుడు రఘు రామయ్య కొడుకు అని తెలిసి వారందరినీ ఆపుతాడు. ఎవరయ్యా నువ్వు? వాడికి నీకు ఏమిటి సంబంధం? అయ్యా, మా వాడు చేసింది తప్పే, దయచేసి క్షమించండి. ఇక్కడంతా చూసావా ఎంత గందరగోళం చేశాడో? ఇదంతా ఎవరు శుభ్రం చేస్తారు? నేను శుభ్రం చేసేస్తానండి, మీరు కొంచెం శాంతించండి అని ముసలి తాత ఏమాత్రం నామోషి పడకుండా రఘు చేసిన చిందర బందరను సరిచేస్తాడు. అదంతా చూసి రఘు సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ తర్వాత ముసలి తాత పని పూర్తి చేసి రఘుని అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు. కావాలనుకుంటే నన్ను మీరు వదిలేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఎందుకని సాయం చేశారు తాత? ఈ రోజు నా భార్య ఆరోగ్యంగా ఉందంటే మీ నాన్నే కారణం బాబు. అలాంటిది చూస్తూ చూస్తూ నిన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోతాను? నిజం చెప్పాలంటే అలాంటి తండ్రి నీకు ఉండడం నువ్వు చేసుకున్న అదృష్టం. ఒకవైపు రామయ్య ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాయి. మరోవైపు భిక్షపతి తన డబ్బు నగలను పోగేసి ఒక బ్యాగ్ లో సిద్ధం చేస్తున్నాడు. ఆ తర్వాత ఒక రోజు రామయ్య తన కూతురుతో కలిసి కొత్తగా ఇంకొక చెట్టు నాటాలని భావిస్తాడు. దానికోసం రామయ్య మామిడి చెట్టును నరికిన చోట గుంత తవ్వటం మొదలు పెడతాడు. అలా కాసేపు గుంత తవ్విన రామయ్యకు అడ్డుగా ఏదో తగులుతుంది. ఏంటి నాన్న ఆ శబ్దం? ఏమో తెలీదు తల్లి, ఇక్కడేదో అడ్డుగా ఉన్నట్టుంది అని రామయ్య అక్కడున్న మట్టిని కాస్త తొలగించి చూసినప్పుడు ఆశ్చర్యపోతాడు. మీరు ఇచ్చిన డబ్బులను 10 చేసే బాధ్యత నాది అండి. సరే పటేల్ గారు, త్వరగా పొలం ఏదో కొనేసి నాకు కబురు పెట్టండి. 2-3 రోజుల్లో అన్ని పూర్తి చేసి మీకు కబురు పెడతాను. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకు అప్పులు ఇచ్చే కుబేరులు అవుతారు. పటేల్ మాట్లాడి అక్కడి నుండి బయలుదేరతాడు. మరోవైపు రామయ్యకు తన చోటులో లంకె బిందె దొరుకుతుంది. దాంతో కుటుంబం మొత్తం ఎంతో సంతోషిస్తారు. ఇదంతా రామయ్య చేసిన పనుల వల్ల లభించిందని సీతాలు వాళ్లు భావిస్తారు. ఈ లంకె బిందె విషయం ఊర్లో ప్రజలకు తెలిసి ఆశ్చర్యపోతారు. ఏమండి, ఆ రామయ్యకు లంకె బిందె దొరికిందంట, తెలుసా? ఊర్లో జనం మాట్లాడుకుంటే విన్నాలే. ఇంకొద్ది రోజుల్లో దానికి మించిన సంపద మన సొంతం కాబోతుంది కదా. అవునండి, ఆ తర్వాత మనం పట్నం వెళ్ళిపోదాం, ఏమంటారు? సరే, అలాగే చేద్దాంలే అని భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడకు పోలీసులు వస్తారు. అప్పుడు భిక్షపతి కంగారు పడి విషయం ఏమిటని అడగగా, మేము ఒక దొంగను వెతుక్కుంటూ ఈ ఊరు వచ్చాం. తీరా ఇక్కడ ప్రజలతో మాట్లాడితే తెలిసిన విషయం ఏమిటంటే ఆ దొంగ మీ ఇంటికి వచ్చాడని తెలిసింది. దొంగ ఏంటండి?
అసలు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇదిగో ఇతనే మేము వెతుకుతున్న దొంగ అని పోలీస్ అధికారి ఒక ఫోటో చూపిస్తాడు. అందులో ఉన్నది మరెవరో కాదు, భిక్షపతి నమ్మి డబ్బులు ఇచ్చిన పటేల్. దాంతో భార్యాభర్తలిద్దరూ నోరు వెళ్లబెడతారు. ఆ తర్వాత భిక్షపతి మోసపోయిన విషయం పోలీసులు తెలుసుకుంటారు. అసలు ఎవరో ఏంటో వివరాలు తెలుసుకోకుండా గుడ్డిగా డబ్బులు నగలు ఎలా ఇస్తారండి? నన్ను ఏదో మభ్యపెట్టి అవన్నీ తీసుకున్నాడండి. నాకున్నదంతా ఆ మోసగాడికి ఇచ్చాం. ఈ విధంగా వాడు ఎంతో మందిని మోసం చేశాడు. త్వరలో వాడిని పట్టుకుంటాం అని పోలీసులు మాట్లాడి అక్కడి నుండి వెళ్లిపోతారు. ఆ తర్వాత భార్యాభర్తలిద్దరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఈ విధంగా ప్రజలను మోసం చేసి సంపాదించిన డబ్బును వేరొకడు మోసం చేసి దోచుకుని పోయాడు. అలానే ప్రజలకు సాయం చేస్తూ చివరికి రోడ్డు మీదకు వచ్చే సమయంలో రామయ్యకు లంకెబిందెలు దొరికి సుడిమారింది. For more videos, please subscribe our channel.